టు క్వశ్చన్ ఆన్ సోనీ. మరికొన్ని గంటలో నీట్ రీ ఎగ్జామ్ జరగబోతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఏర్పాట్లు ఎలా చేసింది? దేశవ్యాప్తంగా హైటెన్షన్ ఎందుకుంది? నీట్ పేపర్ మళ్లీ లీక్ అయిందంటూ వదంతులు ఎలా వ్యాపించాయి? అదేమీ లేదు, నమ్మకండని ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్పాల్సి వచ్చింది. అసలు నీట్ రీ ఎగ్జామ్ నిర్వహణ కోసం ప్రధానమంత్రి కార్యాలయమే రంగంలోకి దిగింది కదా. అయినా ఈ హైటెన్షన్ ఎందుకు? మరోవైపు హాల్ టికెట్లలో గందరగోళం అంటూ ప్రచారం జరుగుతుంది. ఒక్క ఎగ్జామ్ నిర్వహణకు ఎందుకింత అపసోపాలు? ఏది ఏమైనా కేంద్రం ప్రతిష్టగా తీసుకుంది. రేపు నీట్ రీ ఎగ్జామ్ జరుగుతోంది, జరిగి తీరుతుంది. ఈ సమయంలో విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరికొన్ని గంటల్లో నీట్ రీ ఎగ్జామ్ జరగబోతుంది. ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఏర్పాటు ఎలా చేసింది? ఇక దేశవ్యాప్తంగా అయితే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హిమబిందు, మొత్తానికి చూస్తున్నాం మనం ఆదివారం అయితే నీట్ రీ ఎగ్జామ్ జరిగినట్టుగా తెలుస్తోంది. అందులోనూ ఆసక్తి నెలకొంది. పేపర్ లీక్ అయిందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. నీట్ యూజీ పరీక్ష చుట్టూ కూడా చుట్టుముట్టిన వివాదాలు, వదంతులు మరియు విద్యార్థుల్లో నెలకొన్న ఈ టెన్షన్ వాతావరణం నిజంగానే చాలా వరకు కూడా గందరగోళమైన సిచ్యువేషన్ కి అయితే తీసుకొని పోయింది. గతంలో జరిగిన నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీకేజ్ ఆరోపణలు కానీ, గ్రేస్ మార్కుల వివాదం, అలాగే మరియు ఫలితాల్లో అక్రమాలు జరుగుతున్నాయి అన్న విమర్శల వల్ల దేశవ్యాప్తంగా కూడా తీవ్ర దుమారం రేపింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ముఖ్యంగా కూడా వ్యవస్థపై నమ్మకం కోల్పోయే విధంగా కూడా ఈ తరచూ జరుగుతున్న పరిణామాలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం వివాదాస్పదమైన 1563 మంది విద్యార్థులకు మాత్రమే ఎన్టీఏ రీ ఎగ్జామ్ రాయడానికి నిర్వహిస్తున్నట్టుగా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా అంటే మళ్ళీ పేపర్ లీక్ అయిందంటూ కూడా సోషల్ మీడియాలో కొంత ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఇప్పటికే స్పందించింది. అవి కేవలం అవాస్తవం, వదంతులు అంటూ కూడా ఆ రిపోర్ట్స్ అన్ని కూడా కొట్టిపారేసిన పరిస్థితి. బట్ పరీక్ష అత్యంత పారదర్శకంగా, కట్టుదిట్టమైన భద్రత నడుము మధ్య మాత్రం ఈసారి పరీక్షలు అంత భద్రత మధ్య నడుస్తున్నాయంటూ కూడా ఎన్టీఏ చెప్పుకొస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ చాట్స్ కానీ, స్క్రీన్ షాట్స్ ఎవ్వరూ నమ్మద్దంటూ కూడా, మోసపోవద్దంటూ కూడా ఎన్టీఏ హెచ్చరించిన పరిస్థితి. ఇంకొకటి, పిఎంఓ కూడా రంగంలోకి దిగింది. వివాదం దేశవ్యాప్తంగా రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చకు లేవనెత్తడంతో పిఎంఓ ప్రధాన కార్యాలయం నేరుగా రంగంలోకి దిగింది. ముఖ్యంగా విద్యాశాఖ ఎన్టీఏ అధికారులతో కూడా ఉన్నత స్థాయి విద్యా సమీక్షలు కూడా నిర్వహించింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకు, పరీక్షలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను నిర్వహించింది. ఎలాంటి తప్పులకు తావు లేకుండా ఒక హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో కూడా ఈ రీ ఎగ్జామ్ నిర్వహించేందుకు గట్టి ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా పిఎంఓ ఆదేశాలు జారీ చేసింది. రైట్, మాట్లాడదాము. మనతో పాటు జాయిన్ అయ్యారు. అంటే పరీక్ష రేపు జరగబోతోంది. ఆదివారం ఈ రీ ఎగ్జామ్ అనేది నీటికి సంబంధించి జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఒక్కసారి పేపర్ లీక్ అయిందంటూ కూడా సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు, చాట్స్ ఇవన్నీ కూడా వైరల్ అవడం, దీనికి సంబంధించి కూడా నీట్ కూడా స్పందించింది. దీనికి సంబంధించి ఎన్టీఏ కూడా స్పందించి దీనికి సంబంధించి ఇవంటే కూడా ఫేక్ ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు అంటూ కూడా వాటన్నిటిని కూడా నమ్మద్దు అంటూ కూడా చెప్పింది. బట్ గంట ఇంకొక 24 అవర్స్ కూడా కాదు, ఆ టైంలోనే మళ్ళీ ఇలాంటివి ఏదైతే ఫేక్ న్యూస్లు అని చెప్తున్నారు సోషల్ మీడియాలో వస్తుంది. బట్ ఇవంతా కూడా ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి, విద్యార్థుల మైండ్ సెట్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది, అన్నీ కూడా మాట్లాడదాము. జాయిన్ అయ్యారు మనతో పాటు నవీన్ గారు, స్టూడెంట్స్ లీడర్స్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి నవీన్ గారు. సో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్వహించే ఈ ఎన్టీఏ దేశవ్యాప్తంగా కూడా నిర్వహించలేకపోవడం చూసాం. ఎన్టీఏలో కూడా పలుమార్లు కూడా ఈ పేపర్ లీకేజ్ అంశం అనేది బయటపడింది. ఇప్పుడు దీని చుట్టూ కూడా అంటే ఒక స్థాయిలో నిర్వహించే పదే కూడా దీనికి సంబంధించి కూడా వివాదాలు రావడం, రేపు జరగబోయే ఈ పరీక్షకు సంబంధించి మళ్ళీ ఇంకొకసారి పేపర్ లీక్ అయిందంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంకొకటి, హాల్ టికెట్లకు సంబంధించి కూడా కొంత గందరగోళమైన సిచ్యువేషన్ నెలకొని ఉందంటున్నారు. అది ఎంతవరకు నిజం? రీ ఎగ్జామ్ రాసిన కొన్ని గంటల ముందు ఇలాంటి వివాదాలు రావడం వల్ల, ఇలాంటి విమర్శలు, ఇలాంటి ఫేక్ ప్రచారాలు రావడం వల్ల విద్యార్థులపై నిజంగా కూడా వ్యవస్థపై ఇప్పటికే కొంత నమ్మకం లేని సిచ్యువేషన్ మళ్ళీ ఎటువంటి గందరగోళానికి తీసుకెళ్లే సిచ్యువేషన్ ఇది? నమస్తే మేడం. ఈరోజు దేశంలోనే అతి ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్వహించేటువంటి
ఈ నీట్ పరీక్ష ఏదైతే ఉందో మరి పేపర్ లీకేజ్ కావడం వల్ల మరి ఈ రోజు విద్యార్థులందరూ కూడా మరి రేపు జరగబోయేటువంటి ఎగ్జామ్ గురించి అందరూ ఆలోచించకుండా రేపు మళ్ళీ పేపర్లు ఎక్కడ లీక్ అవుతాయో మళ్ళా మనం పరీక్ష అనేది మళ్ళీ ఒకసారి రాయాల్సినటువంటి అవసరం ఉందని ఒక భావనలో మరి విద్యార్థులందరూ కూడా ఉన్నారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియా అనేటువంటి ఒక వ్యవస్థలో ఈరోజు మరి అవాస్తవాలు కూడా ఈరోజు వాస్తవంగా మరి చిత్రీకరించడం వల్ల ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా చాలా నష్టం కలుగుతా ఉంది మేడం. ఇంకొక విషయం ఏంటంటే రేపు జరగబోయేటువంటి పరీక్షలలో కూడా మరి ఏదో జరుగుతుంది ఏదో పోతుంది అనేటువంటి విషయ ధోరణిలో మరి ఈరోజు విద్యార్థులు అందరూ ఉన్నారు కాబట్టి మరి నీట్ దీని మీద స్పష్టత ఇవ్వాలి. మరి టెలిగ్రామ్ లను కానీ సోషల్ మీడియాలో కానీ అన్నింటినీ కూడా హోల్డ్ లో పెట్టినటువంటి ఏజెన్సీ మరి రేపు జరగబోయేటువంటి పరీక్ష కూడా పకడ్బందీగా జరుగుతుందని ఎందుకు చెప్పలేకపోతుంది? ఈ రోజు ఇంత జరిగినప్పటికీ కూడా మరి దేశంలో ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎందుకు మీడియాని అడ్రస్ చేస్తలేరు? ఈ రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పదే చెప్తుంది. ఈ రోజు విద్యాశాఖ స్పందించకపోవడం వల్ల ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఈ రోజు నీట్ పరీక్షను పర్యవేక్షిస్తా ఉన్నారంటే మరి నీట్ పరీక్ష వ్యవహారంలో ఈ రోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి అలసత్వం కూడా మనందరూ కూడా మరి కనిపిస్తా ఉంది. మరి ఈ రోజు లక్షల మంది ఈ రోజు రేపటి తరానికి డాక్టర్లను తయారు చేసేటువంటి ఈ నీట్ పరీక్ష ఏదైతే ఎంట్రన్స్ ఉందో మరి ఇప్పటికీ విద్యార్థులందరూ కూడా మానసిక క్షోభకు గురవుతా ఉన్నారు. మరి ఈ రోజు కూడా చూస్తా ఉన్నాం హాల్ టికెట్లలో కూడా గందరగోళం. ఈ రోజు నీట్ అంటేనే గందరగోళానికి దారి తీసినటువంటి పరిస్థితి ఈ రోజు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. ఇంకొక విషయం మేడం, ఈ రోజు మరి ఇంత అనర్థానికి కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రి గారు ఎందుకు విద్యార్థులకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నాడు? ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ రోజు మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితికి వచ్చింది. మీ అందరికి మేము అండగా ఉన్నాం, మీకు ఎక్కడ కూడా అన్యాయం జరగదని చెప్పేసి ఈ రోజు భారత గవర్నమెంట్ ఎందుకు కూడా ముందుకు వచ్చి ఈ రోజు విద్యార్థులకు న్యాయం చేయలేకపోతుంది? ఇంకొక విషయం మేడం, ఈ రెండు విలువైనటువంటి ఈ 2 నెలల సమయాన్ని మరి ఎన్టీఏ తిరిగి తీసుకొస్తుందా? మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు తీసుకొస్తారా? మరి ప్రధానమంత్రి కార్యాలయం తీసుకొస్తుందా? మరి కనీసం నీట్ ఎగ్జామ్ ని కూడా సమర్థవంతంగా పెట్టలేనటువంటి ప్రభుత్వం మీద మరి విద్యార్థులందరూ కూడా చాలా ఆందోళనకు గురవుతా ఉన్నారు. కావున దీని విషయంలో కనుక ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలతో ముందుకు వెళ్ళాలి. ఇలాంటి వ్యవహారం ఎప్పుడైతే జరుగుతా ఉందో మరి ఈ రోజు మరి నిఘా వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉండాలి. ఈ రోజు చూస్తా ఉంటే పేపర్ ప్రిపరేషన్ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు పేపర్ లీకేజ్ కు కారకులు అవుతా ఉన్నారు. మరి ఈ రోజు హాల్ టికెట్లలో కానీ ఈ రోజు స్వాప్ చెక్ అనేటువంటి ఒక సంస్థ కూడా ఈ రోజు మీరు ప్రతి వదంతాలను కూడా నమ్మొద్దని చెప్తా ఉంది. కావున విద్యార్థులందరికీ కూడా ఈ రోజు భారత ప్రభుత్వం ముందుకు వచ్చి మీరు రాసేటువంటి పరీక్ష కూడా పారదర్శకంగా ఉంటుంది, మెరిట్ ప్రకారం మీ అందరికి కూడా సీట్లు వస్తాయని చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఈ రోజు ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ రోజు మరి విద్యాశాఖ మంత్రి గారు రిజైన్ చేయాలని చెప్పేసి మరి విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు నిరసన తెలుపుతా ఉన్నా కూడా కనీసం విద్యార్థులకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేదంటే మరి వారి అలసత్వం అనేటువంటిది కూడా మనందరూ కూడా గమనిస్తా ఉంది. మరి దేశంలోనే ప్రతి విషయాన్ని గమనించేటువంటి ప్రధానమంత్రి కార్యాలయమే మరి ఈరోజు నీట్ వ్యవహారంలో జోక్యం చేసుకుందంటే మరి ఎన్టీఏ పనితీరు మరి ఏ విధంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా గమనించాలి. ఈ రోజు ఎన్టీఏ కమిషన్ కి కూడా ఈ రోజు సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యం మరి ఈ రోజు నోటీసులు అంత దూరం మరి ఎందుకు మరి పకడ్బందీగా నిర్వహించాల్సినటువంటి ఈ పరీక్షలలోనే ఇంత అవకతవకలు జరిగి కోట్లు మెట్లెక్తా ఉన్నా కూడా మీరు ఈలో ఎందుకు చలనం రావడం లేదు? మరి ఈ రోజు ఎన్టీఏ గాని కేంద్ర విద్యాశాఖ మంత్రి గాని ప్రధానమంత్రి గాని మరి కేంద్ర ప్రభుత్వం గాని వచ్చి మీడియా ముందుకు వచ్చి విద్యార్థులందరికీ కూడా ఒకటే విషయాన్ని చెప్పాలి, మీరు రాసేటువంటి పరీక్షలు కూడా పారదర్శకంగా జరుపుతాం, మరి మీరు రాసేటువంటి ప్రతి పరీక్ష కూడా మరి పారదర్శకంగా నడిపి మేమందరం కూడా పరీక్ష పెట్టి మీ అందరికి న్యాయం చేస్తామని చెప్పలేకపోతుందంటే మరి ఇంకా కూడా ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. హాల్ టికెట్ విషయంలో కానీ సెంటర్ విషయంలో కానివ్వండి, మరి పేపర్ ముందే లీక్ అయినటువంటి విషయాన్ని కూడా ఈ రోజు విద్యార్థులు పరీక్షకు పోకంటే ముందే కూడా గందరగోళానికి గురవుతా ఉన్నారు. కావున మరి నీట్ ఎన్టీఏ గానీ మరి ఈ రోజు ఏం చెప్పాలి అనుకున్నా గతంలో కూడా ఎన్టీఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎగ్జామ్స్ అంటే లీక్ అవడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా మళ్ళీ ఇంకొకసారి పెట్టబోతున్నారు ఎగ్జామ్. ఇంకొకటి అంటే గ్రేస్ మార్కుల కేటాయింపులో కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని సుప్రీంకోర్టు వేలెత్తే చూపేంత వరకు కూడా ఎన్టీఏ ఎందుకు దీన్ని దాచాలనుకుని చాలా వరకు కూడా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన విమర్శలు వచ్చాయి, పదే లీకేజీలు జరుగుతున్నాయి. బట్ ఇంత అవుతున్నా కూడా ఎందుకు దీనిపైన కూడా ఆ ఏజెన్సీ ఎందుకు దీనికి సంబంధించి కూడా ఏం చెప్తారు? ఇంకొకటి ఎందుకు దీని మీద కఠినంగా కూడా ఎవరైతే కూడా అధికారులు సరే ధర్మేంద్ర ప్రధాన్ బయటికి రావడం లేదా ఆయన అడ్రస్ చేయడం లేదు, సో విద్యాశాఖ మంత్రి. బట్ ఇటువంటి ఈ పేపర్ లీకేజీలకు సంబంధించి కూడా ఇంత జరుగుతున్నా కూడా సంబంధిత అధికారులపై కూడా చర్యలు లేవు ఇంతవరకు కూడా. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానమే మరి మీరు నిర్వహించేటువంటి
మరి పరీక్షలలో అవకతవకలు నేను వీలైతే చూపుతా ఉండే కూడా మరి ఎంత పారదర్శకంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా అందరం కూడా గమనించాలి. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు బయటికి రావడం లేదని చెప్తా ఉన్నారు. మరి ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి విద్యాశాఖకు వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు ఈ రకంగా విద్యార్థులను గురించి పట్టించుకోకపోవడం వల్ల మరి అతను ఉండడం ఎందుకు, మరి రాజీనామా చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ఈ రోజు విద్యార్థులకు కూడా తీవ్రంగా బగ్గుమంటా ఉంది. ఇంకొక విషయం, మార్కుల విషయంలో కూడా ఈ రోజు ఎవరైతే పలుకుబడి ఉంటుందో ప్రిపరేషన్ కమిటీలో ఉంటారో మరి అనుకూలంగా ఉన్నటువంటి, ఇప్పుడు చూసాం మేడం మనం పేపర్ ప్రిపరేషన్ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులే కోచింగ్ సెంటర్లు నడిపి పేపర్లు అన్ని కూడా మార్కెట్లలో పల్లెల్లో బుట్నాల్లో అమ్మేసినటువంటి వ్యవహారం కనిపిస్తా ఉంది. కావున ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కార్యాలయం కానీ ఎన్టీఏ మీద కానీ సుప్రీంకోర్టు వేలెత్తి చూపుతా ఉన్నా కూడా ఈ రోజు వీళ్ళు చలనం రావడం లేదు. కాబట్టి మరి ఎన్టీఏ మీద తక్షణమే విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయం మీద దేశద్రోహం కేసు పెట్టాలి. మరి ఇంతమంది 20 లక్షల పైన మంది విద్యార్థులు ఈ రోజు ఎవరైతే ఈ రోజు పరీక్ష రాశారో మరి వాళ్ళందరికీ సమాధానం ఎవరు చెప్తారు? ఈ రోజు ప్రశ్నించేటువంటి విద్యార్థుల మీద పెట్టేటువంటి నిఘా వ్యవస్థ ఈ రోజు పరీక్షలు పారదర్శకంగా రాసేటువంటి విద్యార్థుల మీద ఎందుకు పెట్టడం లేదు? నిఘా వ్యవస్థ ఎట్టుపోతుంది? ప్రధానమంత్రి కార్యాలయమే స్వయంగా రంగంలోకి దిగింది. మరి సుప్రీంకోర్టే వేలైతే చూపుతున్నా కూడా మరి వీళ్ళలో చరం రావడం లేదు. కాబట్టి నాకు తక్షణమే ఎన్టీఏ మీద మరి విద్యార్థులందరికీ ఇంత ఎత్తున మరి మానసిక క్షోభకు కారకమైనటువంటి వ్యక్తుల మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని తక్షణమే ఎన్టీఏ మీద కేసు నమోదు. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు విశ్లేషకులు డాక్టర్ జయరాం గారు. నమస్తే అండి జయరాం గారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఒకే ఒక్క పరీక్ష నీట్ దేశవ్యాప్తంగా కూడా పటిష్టంగా నిర్వహించలేకపోవడం ఎన్టీఏ యొక్క అసమర్థత కదా. గతంలో కూడా ఎన్టీఏలో కూడా 2-3 అంటే చాలాసార్లు పేపర్ లీక్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు పిఎంఓ కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. సో వచ్చిందని నిజంగా కూడా ఎన్టీఏ ఇక్కడ విఫలమైందనే కూడా అర్థం చేసుకోవాలి. ఇంకొకటి దీనికి సంబంధించి కూడా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటి వరకు కూడా విద్యార్థులు ఇంత పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తుంటే ఒక విషయం కూడా ఆయన వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భము లేదు. బట్ ఇంత పేపర్ లీకేజ్లు అవుతున్నా కూడా, అక్రమాలు జరుగుతున్నా కూడా సంబంధిత అధికారులపై కూడా ఇప్పటి వరకు కూడా చర్యలు లేవు. సో ఏంటి మళ్ళీ పాత విధానంలోనే అంటే ఏ రాష్ట్రాలకి సంబంధించి ఆ రాష్ట్రాలే ఈ ఎగ్జామ్ నిర్వహించే విధంగా కూడా ఉంటే బెటర్ అంటారా? సౌజన్య, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇంతకు ముందు రాష్ట్ర పరిధి లోపల ఎంసెట్ టెస్ట్లని పెట్టుకునే వాళ్ళము. ఆ ఎంసెట్ లోపల ఇంజనీరింగ్, మెడికల్ ఉండేది. దాన్ని మెడికల్ని ఎప్పుడైతే పబ్లిక్ లో డిమాండ్ పెరిగిందో, దాన్ని డిమాండ్ పెరిగిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేసి మెడికల్ కాలేజీలు విపరీతంగా ఇచ్చేసింది. దాన్ని ప్రజా శ్రేయస్సు కోసమో లేకపోతే ప్రజలకు మంచి ఉద్దేశంతోనే ఇచ్చినట్టుగా ప్రకటించినా కూడా అది కాస్త దాన్ని నీట్గా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్ అత్యధికంగా దక్షిణాది రాష్ట్రాలకు వస్తున్నారు. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్ ఉత్తరాది రాష్ట్రాలకు ఎంత వెళ్తున్నారు అనే దాని మీద ఇప్పటివరకు మన దగ్గర సరైన లెక్కలేవు. మీకు జగిత్యాల లాంటిది ఒక మారుమూల ప్లేసులలో కూడా ఉత్తరాది రాష్ట్రం నుంచి వచ్చేసి అక్కడ ఎంబీబీఎస్ చేస్తున్నారు. అక్కడ వరకు బాగానే ఉంటుంది. కానీ మరి ఇక్కడ ఉన్న పిల్లలు అక్కడగా అదే 15% లో ఉన్నారా లేదా అన్నది $1 మిలియన్. ఇదొక అంశం. మరొక అంశం వచ్చేసి ఇప్పుడు ఎగ్జామ్ అనే దాని లోపల అవకతవకలు జరుగుతున్నాయి ఎంసెట్ లో అని చెప్పేసి దీన్ని దేశవ్యాప్తంగా సింగిల్ విండో ఎగ్జామ్ లాగా కండక్ట్ చేయడం కోసం నీట్ గా పరిగణించారు. ఇప్పుడు ఇక్కడ ఈ నీట్ ఎగ్జామ్ కాస్త ఎప్పుడు లేనని తప్పుల తడక ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి ప్రయత్నం చేయలేదు, ఎన్డీఏలోనే చేసింది. ఆ ఎన్డీఏలో చేసిన ఇప్పటి మాత్రం చాలా అవకతవకలు జరుగుతున్నాయి. పిల్లలు దాని వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టాల్సిన ఎగ్జామ్ ని ఇంత దారుణాధారంగా పబ్లిక్ లోపల పల్లీలు పుట్నాలు అమ్మినట్టుగా ఆ క్వశ్చన్ పేపర్లు అమ్మే ప్రోగ్రాం పెట్టేశారు. దాని వెనకాల ఉన్న పాత్రధారి ఎవరు, సూత్రధారి ఎవరు ఇంతవరకు మన పోలీసులకు సెంట్రల్ గవర్నమెంట్ తెలియకపోవడం అనేది ఇది బాధాకరమైన విషయం. మరొకటి వచ్చేసి ప్రభుత్వాలకు బాధ్యత లేని విషయం అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. నిజంగా కనుక మీరు విద్యార్థుల పైన ఒక జాగ్రత్త కనుక ఉన్నట్టయితే వాళ్ళకు సైకలాజికల్ గా ఎలాంటి స్ట్రెస్ కు ఉండకూడదు యాక్చువల్గా ఎగ్జామ్ రాసాము. కానీ ఇప్పుడు ఈ పేపర్ ఎక్కడ లీక్ అవుతుందో తెలియదు, ఎవరి చేతిలో ఉంటుందో తెలియదు, ఈ ఎగ్జామ్ లో పాస్ అవుతామో కామో తెలియదు, అయితే సీట్ వస్తుందో కాదో తెలియదు, సీట్ వస్తుంది అన్న తర్వాత ఎవరు కాపీ కొట్టి మనకంటే అత్యధికంగా మార్కులు వచ్చేసి మన సీటు వెనక్కిపోతుందో కూడా తెలియదు. అంటే ఇన్ని డౌట్స్ తోని ఒక స్టూడెంట్ ని మనం ఎగ్జామ్ రాపించేటప్పుడు అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎందుకు?
మీరు అనుకున్నట్టుగానే ఇస్తే పోద్ది కదా, అప్పుడు ఇదంతా ఎందుకు, ఈ డ్రామా అంతా ఎందుకు? ఇంకొకటి జయరామ్ గారు, అంటే ఇప్పుడు చాలా వరకు విద్యార్థులు కష్టపడి చదువుతారు, ఎలా అయినా కూడా ర్యాంక్స్ సాధించాలంటూ కూడా సో కోచింగ్ సెంటర్లకు వెళ్తారు, రాత్రి పగలు కూడా కష్టపడతారు. బట్ ఈ ఎగ్జామ్ చాలా సార్లు గతంలో లీక్ అయినాయి, మళ్ళీ లీక్ అవుతుందేమో అనుకుంటే టెన్షన్ పడుతూ కూడా వాళ్ళు ఎగ్జామ్కి వెళ్తుంటారు. బట్ వాళ్ళ మానసికమైన పరిస్థితిపై ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటారు? అదే చెప్తున్నా నేను, సైకలాజికల్ గా వాళ్ళ అంత స్ట్రెస్ ను లోడ్ చేసుకొని వాళ్ళు తిండి తిప్పలు లేకుండా ఎంతకాలం బ్రతకాలి? అది ఒక పిల్లలకేనా పనిష్మెంట్ అంటే కాదు, వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకు ఒక మానసిక క్షోభనే కాదు, ఆర్థిక భారం. ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటే అనేక రకమైన ఇబ్బందులు కదా. వీటన్నిటికీ ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వ్యక్తి ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్ అనేవాడు ఒక పీనట్. ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం లోపల ఒక మంత్రికి ఇచ్చే వాల్యూ ఈరోజు 20 లక్షల మంది స్టూడెంట్స్కి లేదా? వాళ్ళ మానసిక క్షోభకు కానీ వాళ్ళ ఆర్థిక వనరులకు కానీ ఈరోజు రెస్పాన్సిబిలిటీ ఉండదా? ఈరోజు పుట్టుకొచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ అక్కడి నుంచే వచ్చింది కదా. అంటే ఈరోజు విద్యార్థులు, అంటే ఈ జెన్జీ విద్యార్థులు ఇప్పుడు అప్పట్లాగా లేరు, ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నారు. సేమ్ టైం వచ్చి సోషల్ మీడియా ఉంది, దాన్ని కాండక్ట్ చేసే వెపన్ మొబైల్ చేతిలో ఉంది. ఈరోజు ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా మారుమూల గ్రామం వరకు వెళ్ళిపోతుంది, మొబైల్ ఎక్కడ ఉంటే అక్కడ వరకు వెళ్ళిపోతుంది. దాన్ని కంట్రోల్ చేయడం కోసం చేసే ప్రయత్నాలే తప్ప ఈరోజు మనము ఖచ్చితంగా ఒక మంచి ఎగ్జామ్ను కండక్ట్ చేయాలి, దీన్ని ఫెయిర్ ఎగ్జామ్ లాగా ఉండాలి అనేదాన్ని ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదనేది ప్రశ్న. మరొక ప్రశ్న ఏంటంటే, ఈరోజు ఏ ప్రభుత్వం అయినా కూడా ఆ ప్రభుత్వంలో ఉండే అధికారులు కానీ, లేకపోతే బ్యూరోక్రసీ కావచ్చు, లేకపోతే మినిస్టర్స్, పొలిటికల్ టీం అయి ఉండొచ్చు. ఈరోజు నిజంగా కనుక మీరంతా తలుచుకుంటే, గవర్నమెంట్ సంబంధించిన ప్రభుత్వ ఏజెన్సీస్ తలుచుకుంటే ఈ ప్రాబ్లం వస్తుందా? అంటే ఎవరికి వీళ్ళు మేలు చేద్దామని, ఎందుకు ఈ విధంగా పిల్లల్ని ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పెట్టడం? అంటే నేను ప్రధానంగా రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి వచ్చేసి, మన సౌత్ ఇండియాలో ఉన్న స్టూడెంట్ కాలేజీలలో నార్త్ ఇండియన్స్ కు సీట్ వస్తుంది. నార్త్ ఇండియా లోపల సౌత్ ఇండియన్స్ కి ఎంత సీట్ వచ్చిందని దాన్ని ప్రతి స్టేట్ దీన్ని డిక్లేర్ చేయగలిగి ఉంటారు. ఇది నెంబర్ 1. దానివల్ల ఇలా జరుగుతున్న మోసాన్ని చాలా క్లియర్ గా పట్టుకుంటారు. మరొక అంశం వచ్చేసి, ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఇది ఎవడో రిలీజ్ చేస్తుంటే వాడిని పట్టుకోలేని స్థితిలో ఉన్నాయా మన ప్రభుత్వ ఏజెన్సీ? ఈ రెండు, అంటే ఈ రెండిటికి మనకు ఆన్సర్ లేకపోతే ఎప్పుడు దొరకదు ఇక. అంటే మిగతా వాళ్ళకి ఏం అక్కడ, ఎవడు చచ్చినా, ఎవడు బ్రతికినా, ఎవడు ఆర్థికంగా దెబ్బతిన్నా, ఎవడు మానసికంగా దెబ్బతిన్నా, ఏమైపోయినా వాళ్ళ పట్టింపు లేదు. ప్రతిసారి కూడా ఇప్పుడు నీట్ ఎగ్జామ్ చుట్టే కూడా వివాదాలు జరుగుతుంది. బట్ ఇప్పుడు దీనిలోని నిర్వహణలో పారదర్శకత పెంచడానికి అంటే ఎటువంటి ఇంకా సంస్కరణలు తీసుకురావాలి, అదొక ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, ఫేక్ ప్రచారాలు చాలా వరకు కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జామ్ ఇంకా 24 గంటలు కూడా జరగబోతున్న టైంలో కూడా చాలా వరకు కొన్ని స్క్రీన్ షాట్లు ఫేస్బుక్ లో రన్ అవ్వడం, ఇవన్నీ దానికి సంబంధించి కూడా అంటే ఫేస్బుక్ లో జరుగుతున్న ఈ ఫేక్ ప్రచారాలను కూడా అరికట్టడంలో కూడా కొంత విఫలమైనట్టుగా కూడా ఇక్కడ అర్థమవుతోంది. అంటే ఒక బాధ్యత గల యువత ఎవరున్నా కూడా ఫేక్ ప్రచారం చేయకూడదు, నమ్మకం, ఇంతవరకు మనం చెప్పగలుగుతాం. సో ఈ ఫేక్ ప్రచారం చేసేది కూడా మళ్ళీ ఏ వాట్సాప్ యూనివర్సిటీ చేస్తున్నా కూడా తెలియదు, దాని వెనకాల ఎవడున్నాడు కూడా తెలియదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోవడం తెలియదు. నిజంగా ఒక స్టూడెంట్, ఎగ్జామ్ రాసే స్టూడెంట్ తను ఎప్పుడు కూడా ఇలాంటిది ఎంకరేజ్ చేస్తుందని నేను అనుకోను, ఎంకరేజ్ ప్రచారం చేస్తున్నాం కూడా అనుకోను. ఎందుకంటే వాళ్ళకుండే మెంటల్ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి, మనం ఆ దశ నుంచే వచ్చాం కాబట్టి. సో ఇక్కడ అది నేను నమ్మను. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించిన వ్యక్తులు రాజకీయ పార్టీ వ్యక్తుల, లేకపోతే ఆగతాయి వాళ్ళ, లేకపోతే ఇది అరాచకాన్ని సృష్టిస్తున్నారా, ఎవడో తేల్చాల్సింది ప్రభుత్వాలు కదా. ప్రభుత్వం తేల్చాల్సిందే, అది ప్రజలు కాదు. ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీరు ఏ స్టేట్కి ఆ స్టేట్ మళ్ళీ ఎగ్జామ్ని కండక్ట్ చేసుకోవడం కోసం పూర్తి ప్రయారిటీ, పూర్తి రెస్పాన్సిబిలిటీ అదే స్టేట్కి ఇస్తే బాగుంటుంది అనేది నా సజెషన్. లేదు అంటారా,
మీరు సక్రమంగా చేస్తాము అంటే ఇలాంటి తప్పులు దొరికినప్పుడు దానికి సంబంధించిన అధికారులను కావచ్చు, లేకపోతే బ్యూరోక్రసీలో ఉండే వ్యక్తులు కావచ్చు, లేదంటే పొలిటీషియన్ ఉండొచ్చు, తక్షణం వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టే దమ్ము మీకు ఉంటే మీరు కండక్ట్ చేయండి. అది లేనప్పుడు మీకు ఎందుకు ఇదంతా? అది మీకు లేనప్పుడు మీరు కండక్ట్ చేయడం ఎవరి కోసం, ఎవరికి లాభం చేకూర్చాలని. మరొక అంశం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిదంటే, దీంతోనే ఈక్వల్ గా మళ్ళీ బ్లేమ్ అయింది సిబిఎస్ఈ ఎగ్జామ్ రాసినప్పుడు పిల్లలు. అక్కడ దగ్గరగా 17 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే అందులోపల 4 నుంచి 5 లక్షల మంది సో రికలెక్షన్ కి పెట్టుకున్నారు. అది పెద్ద ఘోరం కదా. ఒక చిన్న పిల్లోడు, ఒక 17 సంవత్సరాల పిల్లోడు మీ మీద పూర్తిగా ఒక ఇంటెలిజెంట్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఉన్న ప్రభుత్వం తప్పులన్నీ మీ కళ్ళ ముందు పెట్టినా కూడా ఇంత మాత్రం కూడా సోయి లేకుండా ఉంది అంటే ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఉంటే ఎంత లేకపోతే ఎంత అనేది ఆ పిల్లల తల్లిదండ్రులు అనుకుంటారు, ప్రజలు అనుకుంటారు. ఈరోజు మేము తప్పు చేసాము అనుకున్న స్థితిలో ఉంటారు. కానీ ప్రభుత్వాలు ఏది ఉన్నా కూడా రెస్పాన్సిబిలిటీ ఎందుకు లేదన్నది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఓకే ఓకే రైట్. మహేష్ గారు పీడిఎస్ లీడర్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి మహేష్ గారు. ఒక జాతీయ స్థాయి పరీక్ష నిర్వహణలోని ఎందుకు పదే కూడా లోపాలు వస్తూ ఉన్నాయి? ఇంకొకటి అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ వైద్య విద్య పరీక్షకు సంబంధించి కూడా అంటే ఒకే ఒక కేంద్రీకృత పరీక్ష ఉండటం కరెక్టేనా? రాష్ట్రాల వారీగా కూడా స్టేట్ వైజ్ గా కూడా నిర్వహిస్తే ఏవైతే తప్పులు జరుగుతున్నాయో అవన్నీ కూడా రిపీట్ కాకుండా ఉంటాయంటారా? ఎటువంటి అంటే పారదర్శకంగా జరగాలి అంటే ఎటువంటి సంస్కరణలు రావాలంటారు? ఎటువంటి చేంజెస్ తీసుకురావాలంటారు? మహేష్ గారు మీ ఆడియో క్లియర్ గా లేదు, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. నవీన్ గారు. మేడం ఇల్లంక మరి చెప్పారు, ఒక మాట చెప్పారు. ఈ రోజు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులకు నార్త్ లో సీట్లు రావడం లేదు, మరి నార్త్ ఇండియాలో చదువుకున్నటువంటి వ్యక్తులకి సౌత్ ఇండియాలో సీట్లు వస్తున్నాయంటే మరి ఎన్డీఏ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రాలలోనే ఈ పేపర్ లీకేజ్ కావడం వల్ల మరి అక్కడ రాజకీయంగా మరి ఆర్థికంగా పలుకుబడినటువంటి వ్యక్తులకే మరి ఈరోజు పేపర్లు కొనుక్కునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఎక్కడైతే మన గవర్నమెంట్ లో సీట్ వస్తుందని చెప్పేసి తెలంగాణ మారుపూల ప్రాంతమైన తమిళనాడు అని భారతదేశంలో ఎక్కడ వచ్చినా కూడా సీట్ పోయేటువంటి పరిస్థితి ఈరోజు నీట్ వ్యవహరించినటువంటి తీరును మనం ఒకసారి కూడా గమనించాలి. ఈరోజు సౌత్ ఇండియాలో చదువుకున్నటువంటి వ్యక్తులకి ఏ ఒక్కరికి కూడా నార్త్ ఇండియాలో సీట్ రావడం లేదు. అంటే మరి పరీక్ష ఏ విధంగా వారు నిర్వహిస్తున్నారో మరి గతంలో ఎన్నిసార్లు ఈ పేపర్ లీక్ అయింది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒక్కసారి కూడా గమనించాలి. ఈ రోజు ఒకటే అండి, భారతదేశంలో ఉన్నటువంటి పరీక్షనే ఈ రోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు మరి పెట్టలేకపోయారంటే మరి అసమర్థతకు కారణం. ఈ రోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఒక్క మాట అన్నందుకే భారతదేశ వ్యాప్తంగా మరి అగ్గిరాజించినటువంటి యువత మరి ఈరోజు సిద్ధమైంది. ఈ రోజు ఈ అక్రమాలకు పాల్పడుతూ మరి విద్యార్థులకే కాదు తండ్రులకు మరి ఇల్లంక అన్నగారు చెప్పినట్టు ఆర్థికంగా మరి ఈ రోజు ఎంత నష్టం కలిగించారు. మరి వాళ్ళ పిల్లలు మరి ఎటు పోవాలనేటువంటి డైలమాలో కూడా ఈ రోజు వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పటికే 2 నెలల కాలం కూడా గడిచిపోయింది. మరి రేపు జరగబోయేటువంటి నీట్ పరీక్ష కూడా నీట్ గా రాసేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు విద్యార్థులు లేరు. ఈ రోజు ఎన్టీఏ ఏదైతే ఉందో మరి ప్రతి దగ్గర కూడా తప్పులు చేస్తా ఉంది. మరి ఈరోజు విద్యార్థులకు శోభకు కారకులు అవుతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు మేము ఒకటే అంది, విద్యార్థి సంఘాల నాయకులుగా విద్యార్థుల తరఫున మేము మాట్లాడేటువంటి విషయం ఒకటే, చేతగానటువంటి ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే ముక్కు నేలకు రాసి ఈ రోజు విద్యాశాఖ మంత్రిని పదవికి రాజీనామా చేసి విద్యార్థులందరికీ క్షమాపణ చెప్పి మరి ఎవరైతే నష్టపోయినటువంటి విద్యార్థులందరికీ కూడా మరి భరోసానిచ్చేటువంటి విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు విద్యార్థుల తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం అండి, రేపు జరగబోయేటువంటి పరీక్ష కూడా మరి వదంతులు ఇన్ని వ్యాపిస్తా ఉన్నా కూడా మరి నీట్ సంబంధించినటువంటి ఎన్టీఏ ఏజెన్సీ కానీ మరి ఎందుకు ముందుకు వచ్చి ఈ రోజు ట్విట్టర్లో ఒక చిన్న ట్వీట్లు పెడతా ఉంది, దీన్ని నమ్మకండి, మీరు కట్టినటువంటి అమౌంట్ రీఫండ్ చేస్తామని చెప్తా ఉన్నది. మరి బయటకు వచ్చి ప్రశ్న ఎందుకు అడ్రస్ చేయలేకపోతా ఉన్నారు? మీరు చేసినటువంటి తప్పులను ఎందుకు మీరు సరిదిద్దుకోలేకపోతా ఉన్నారు? మరి గతంలో నెట్ కానీ నీట్ కానీ మరి చూస్తా ఉంటే సిబి ఇల్లంక అన్నగారు 17 ఏళ్ల విద్యార్థి ఈ రోజు ప్రభుత్వాన్ని మీరు చేసినటువంటి తప్పులను కూడా ఈ రోజు చెప్తా ఉంటే మరి ఈ రోజు ఇంత నిఘా వ్యవస్థలో ఉన్నటువంటి ఎన్టీఏని మరి ఏ విధంగా ప్రశ్నించాలనేటువంటి విషయాన్ని కూడా అందరూ కూడా గమనించాలి. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి యువత కూడా ఈరోజు చైతన్యమైంది. ఈ రోజు
సామాజిక మాధ్యమాలలో ప్రతి విషయాన్ని కూడా వారు అనర్గళంగా అనాలిసిస్ చేయగలుగుతా ఉన్నారు. మరి ప్రభుత్వం చేసేటువంటి ప్రతి తప్పును కూడా విమర్శిస్తా ఉన్నారంటే మరి మీ పనితీరు ఎలా ఉందనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు ఎన్టీఏ పేపర్ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. మరి ప్రధానమంత్రి కార్యాలయమే జోక్యం చేసుకుందంటే మరి ఈ రోజు మరి నీటి యొక్క వ్యవహారం ఎలా ఉందనేటువంటి విషయాన్ని కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి వారి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఇంకొక విషయం అండి, నీట్ రేపు ఏదైతే కండక్ట్ చేస్తా ఉన్నారో దాన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా జరపండి. మళ్ళా ఇదే అనర్థానికి గాలికైతే మాత్రం భారతదేశం మరో బంగ్లాదేశ్ గా మారక ముందుకే మరి ప్రపంచం మొత్తం కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తా ఉందంటే రేపు ఈ నీట్ పరీక్ష కూడా మళ్ళొకసారి కనుక ఇలాంటి వ్యవహారం కనుక ముందుకు వస్తే మాత్రం భారతదేశం మరో బంగ్లాదేశ్ కాక ముందుకే మరో శ్రీలంక కాక ముందుకే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈరోజు విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయండి. మరి చదువుకున్నటువంటి విద్యార్థులని స్కిల్ ని మరి బయటికి తీయాలంటే మీరు పెట్టేటువంటి పరీక్షని మరి పారదర్శకంగా ఉండాలి. ఈరోజు డబ్బులు పెట్టినటువంటి విద్యార్థులకు సీట్లు రాకుండా ఈరోజు చదువుకున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే కష్టపడి చదువుకుంటారో రేపు నీటిలో మంచి ర్యాంక్ వస్తే మరి భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా వైద్యం చేసేటువంటి విద్యార్థులు కూడా ఎంతో మంది ముందుకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి నవీన్ గారు, అదే విధంగా జయరామ్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూడాలి, ఒక్క జాతీయ స్థాయి పరీక్ష నిర్వహణలోనే ఎందుకు పదే పదే వివాదాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఏ మళ్ళీ ఇంకొకసారి రీ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది. ఇప్పుడు రేపు రీ ఎగ్జామ్ జరుగుతున్న తరుణంలోనే ఒక్కసారిగా కూడా సోషల్ మీడియాలో కొంత స్క్రీన్ షాట్లు ఇవన్నీ పేపర్ లీక్ అయ్యాయి అంటూ కొన్ని వదంతులు వ్యాపించి ఇవంటే కూడా దుష్ప్రచారం అంటూ కూడా ఎన్టీఏ కొట్టిపారేసిన పరిస్థితి. రేపైనా కూడా సరిగ్గా పరీక్ష నిర్వహించాలని కోరుకుందాం. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతో మీ వెంటే.